తెలంగాణలో రోజుకొకటి అంటే రోజుకొకటి పేరు బయటకు వస్తుంది. అంటే మొన్న చూస్తున్నట్టయితే తెలంగాణలో కవిత గారి అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ బినామీలు బయటకు వచ్చారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలు మన తెలంగాణని ఏలిన వాళ్ళు అంటే కుటుంబ పాలన అని కొంతమంది వాళ్ళని అన్నారు. చాలామంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా అవినీతి గురించి మాట్లాడారు, వాళ్ళు చేసిన అవినీతి గురించి. అండ్ ఇప్పుడు కేటీఆర్ గారి బినామీలు పేర్లు కూడా బయటకు వచ్చేసినాయని అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఎందుకంటే కేటీఆర్ గత దశాబ్ద కాలంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుముట్టు పరిసరాల్లో కానివ్వండి ఏ వెంచర్ జరిగినా ఖచ్చితంగా నా వాట కావాలి. అదే కాకుండా ఇక్కడ సిటీలో ఉన్నటువంటి మాల్స్, ప్రముఖమైనటువంటి మాల్స్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్ ఏవే ఉన్నాయో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రతి దాంట్లో తన వాటా ఉంది. ప్రతి దాంట్లో తన వాటా. అంతెందుకు, నా సొంత భూమిని వేరేవాడికి మొటేషన్ చేయించి ఆ ధరణి దళిద్రంతో వేరేవాడి పేరు మీద మొటేషన్ అయిపోయింది. దాని మీద వెళ్తే దానికి కూడా 50% లాభం అడగడం జరిగింది. మీ సొంత భూమి మీకే ఇట్లా ఉంది. మా తండ్రి గారు ఉన్నటువంటి భూమిని మొటేషన్ చేయమని చెప్తే 3 ఎకరాలు కావాలని చెప్పారు. 6 ఎకరాల్లో 3 ఎకరాలు అడిగారు. సగానికి సగం అలాగే డిమాండ్ చేసిన. కేటీఆర్ బామ్మర్ది రాహుల్ దగ్గర కూడా పోయినా నేను. రాహులే మీటింగ్ చేసిన నాతోటి. ఎంత బట్టవాజ్ గారు మొత్తం జమ అయిపోయారు. మొత్తం బట్టవాజ్ ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు కేటీఆర్ బేనామీ అంటే అడుగడుగున ఉంటారు. కేటీఆర్ బేనామీలు ప్రతి మండలానికి వెళ్తారు. అవును. మళ్ళీ అయితే ఇప్పుడు ఫస్ట్ 5 సంవత్సరాలు చూసినాం మనం తెలంగాణలో, అలా పాలన చూసినాం, అంతా చూసినాం. మళ్ళీ సెకండ్ సారి కూడా ఎందుకు ఆయనకి మరి పట్టం కట్టిండ్రు అందరు తెలంగాణలో ఓట్లేసి? మరి ఇక్కడ ఏనండి, ఫస్ట్ టైం ఏదో అయిపోయింది. సెకండ్ టైం ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ అంత రేస్లో కూడా లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ చేసేటువంటి కార్యక్రమాలకు ఎదురు తిరగలేకపోయాను. కేసీఆర్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిండు, సెకండ్ టైం కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తాను, ఆగిపోయినా నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఈ రైతు బంధు ప్లస్ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలను మొత్తం మభ్యపెట్టాడు. రైతు రుణమాఫీ అని, రైతు బంధు అని చెప్పేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి ఇది చేశాడు. దోచుకున్న డబ్బంతా ప్రజలు కొంచెం ఈ యొక్క పథకాలు పెడతాడు, ప్రజల్లో పంచడం వల్ల కొంచెం ప్రజలు రేపు ఏదో చేస్తాడని చెప్పేసి ఆలోచనతో వచ్చాడు. సెకండ్ టైం కూడా పట్టం కట్టడం జరిగింది. ఒకసారి నమ్ముతారు, రెండోసారి, మూడోసారి నమ్మరు కదా. ఇక్కడ బట్టవాజ్ గడని తెలిసిపోయింది. ప్రజలు తరిమి కొట్టారు, కథం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు డొంగలాగితే మొత్తం అన్ని గదులు వస్తున్నాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లు ఏ విధంగా అయితే పదుల సంఖ్యలో వ్యక్తులు బయటకు వస్తున్నారో అదేవిధంగా కేటీఆర్ యొక్క అక్రమాలు, అరాచకాలు అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, డ్రగ్స్ దందాలో కూడా కేటీఆర్కి వాటా ఉంటుంది ఖచ్చితంగా. డ్రగ్స్ దందాలో ఫిలిం ఇండస్ట్రీకి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖ వ్యక్తులు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో అందరికి కూడా బ్యాక్ ఎండ్లో కేటీఆర్ ఉన్నాడని చెప్పేసి అందరికి కూడా తెలుసు ఆ విషయం. అకున్ సబర్వాల్ని ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించిన తర్వాత అందరినీ విచారించిన తర్వాత ఆ కేసులో ఇప్పటి వరకు ఏదో కొలికి వచ్చిందా? ఏది రాలేదు. అకున్ సబర్వాల్ సెంట్రల్ ఫోర్సెస్కి వెళ్ళిపోయింది ఆయన, కేంద్ర సర్వీసులకు. స్మితా సబర్నాక ఇక్కడ పెట్టుకొని చేయాల్సినటువంటి అక్రమాలు, అరాచకాలు అన్నీ చేశారు. ఈ అక్రమ ప్రభుత్వం నడిచింది గత దశాబ్ద కాలంగా. ప్రజా సంక్షేమం గురించి నడిచినట్టు ప్రభుత్వం కాదు ఇది. ఇప్పుడు అవుట్స్కట్స్లో మొత్తం వెంచర్లు, వేరే వాళ్ళు అసైన్ భూములు కొంటే చట్టరీత్యా నేరం. వీళ్ళు భూదాన భూములు, అసైన్ భూములు, ప్రభుత్వ భూములు ఏది పడుతుంది అక్రమంగా వెంచర్లు చేయడం, అమ్మడం. అంటే ఇవన్నీ బీనామీలో చేసిందా? వీళ్ళ పేర్లతో చేసుకున్నారా? ఇక వీళ్ళే చేసి బేనామీల పేర్లు పెడతారు. ఇంకేం చేస్తారు? వీళ్ళు చేసి బేనామీల పేర్లు పెడతారు. బేనామీలు అందరూ బయటకు వస్తారు. మరి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో చూడాలా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ప్రజాస్వామ్యం పరిరక్షణలు ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే చట్టానికి అందరూ ఎవరు చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకే విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి నుసుగులతోటి వాళ్ళు ఇప్పటివరకు రాజకీయాలు చేశారు, అరాచకాలు చేశారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి తీసి అక్రమ సొమ్ము ఏ విధంగా ప్రజల సొమ్ము దోసుకుంటారో అది తిరిగి ప్రజలకు అప్పగించే విధంగా ఈ ధరని క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా సమస్యలు కొలికొచ్చినట్టు కనిపించట్లేదు. ధరని సమస్య అలాగే ఉంది. ఆ సమస్యతో సహా ఏ విధంగా అయితే అపన్నంగా అణగారిన వర్గాల భూములు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, భూదాన్ భూములు అవి లాక్కొని దౌర్జన్యంగా వాళ్ళపైన వెంచర్లు చేసి అమ్మేసినారో అవన్నిటిని కూడా జోక్యం చేసుకొని మళ్ళీ ఎవరైతే లాక్కుండో ఎవరికైతే అన్యాయం చేయందో వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా కేటీఆర్ దేంట్లో ఇన్వాల్వ్ ఉండరో ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం యొక్క స్కామ్ ప్రతి రంగంలో ఉంది. ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం స్కామ్ అంతా బయటకు తీయాలా, ప్రజల్లోకి తీసుకురావాలా. రేపు వాళ్ళు ఈ యొక్క తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ రోడ్డు మీద తిరిగితే అక్కడ ప్రజలు పట్టుకొని కొట్టే విధంగా తీసుకురావాలి వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే ఒక అరెస్ట్ అయితే అయింది, లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు రిమాండ్లో అయితే ఉన్నారు. మరి ఆమె నిజాలు చెప్తుందా లేకపోతే ఆమెకు బెయిల్ వచ్చి బయటకు వస్తుందా మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ పేరు వినిపిస్తుంది. అంటే ఇంకా ముందు పోతుంటే హరీష్ రావు పేరు కానీ కేసీఆర్ పేరు కానీ వినిపించే అవకాశం ఉందంటారా? వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఎవడు మిగిలడు. మొత్తం కౌరవ కుటుంబం అయిపోయింది అది కల్వకుంట్ల కుటుంబం అంటే. ఇప్పుడు హరీష్ రావు అది మిషన్ భగీరథ దాంట్లో అది పెద్ద స్కాము. కేసీఆర్ కాళేశ్వరం స్కామేశ్వరం చేశారు. ఈ కేటీఆర్ అయితే వాడు ఏ అఘాయిత్యం లేదు. పార్కాయాత్ మొత్తం అడ్డగా మార్చుకొని ఏమేమి చేశాడో అన్నీ మాకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి కూడా ఖచ్చితంగా అన్నీ తెలుసు. మళ్ళీ మీకు తెలిసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఇంత అవినీతికి పాల్పడుతున్నారని తెలిసినప్పుడు ఎందుకు మీరెవ్వరు కూడా కంప్లైంట్లు ఇవ్వడానికో లేకపోతే ఇంకా అంటే కేంద్రానికి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేయలేదు మీరు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల కాలంగా మేము ఒక అవినీతి జరుగుతుంది, ఇది అక్రమాలు జరుగుతుంది, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు తన కుక్కల్లాగా పనిచేస్తున్నప్పుడు, సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నప్పుడు చూడలేదా ప్రణీత్ రావు లాంటి కుక్కలు ఏ విధంగా పనిచేశారు? ఆ కుక్క ఏమో ఇంకా 30 కుక్కలు కలిసి 10,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకుని కుక్కలాగా వ్యవహరిస్తే ఇంక కంప్లైంట్ ఎవరికి ఇస్తాం? ఈ విధంగా జరిగింది. ఒక నియంత్ర పరిపాలన జరిగింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చినా కానీ దాని మీద దర్యాప్తు చేసేవాడు లేడు. అంతెందుకు నయీం నతమార్చారు. నయీం డైరీలో ఉన్నతాధికారుల పేర్లన్నీ పొందుపరిచిన వాడు. ఆ డైరీ ఎక్కడ పోయింది? నయీంకు సంబంధించిన ఆస్తులు ఎక్కడ పోయినాయి? వీళ్ళంతా అపనంగా దాచేసుకున్నారు. మొత్తం నయీంకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మొత్తం కొల్లగొట్టడం జరిగింది. అవన్నీ కూడా అక్రమార్కుల బేనామీలు కేటీఆర్ కేసీఆర్ సంబంధించిన వ్యక్తులే కబ్జాలు చేసుకొని మొత్తం అమ్మేయడం జరిగింది. ఇలాంటి అరాచకాలు ఒక నేరస్తుల దగ్గర నుంచి రాబడినటువంటి రుసుము కూడా రేపు చైన్ స్నాచర్ల దగ్గరికి వచ్చి వసూలు చేసిన సొమ్ములో కూడా కమిషన్ కొట్టే నీచపు బుద్ధి కలిగినటువంటి నాయకులు వీళ్ళు. అంటే మరి ఇప్పుడు అరెస్ట్ అవుతారంటారా? మరి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఒక్క నేరంలో కాదు, 10 కంటే ఎక్కువ నేరాలు, డబుల్ డిజిట్ నేరాలు వెళ్తాయి ఒక్కొక్కరి పైన. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మొత్తానికి జైలుకు పోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ ఉండబోదు కదా ఖచ్చితంగా. అంటే ప్రాంతీయ పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు వెళ్ళిన పార్టీ ఇప్పుడు మీరు కనుమరుగైపోతుంది, వెళ్ళి కనబడదు అంటున్నారు. ప్రాంతీయ పార్టీ కాదు, మండల స్థాయిలో కూడా ఉండదు. ప్రాంతీయ పార్టీ చాలా దూరం, అది మండల స్థాయిలో కూడా ఉండదు. ఇప్పుడు టికెట్ ఇస్తే కేసీఆర్ ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. టికెట్ ఇస్తారా బాబు కాంటాక్ట్ చేయండి, ఎవడు ముంగట రావట్లేదు. కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాడు ఇప్పుడు ఆ పార్టీలో మిగిలిండు, ఇంకెవడు రాడు.